నోట్లు మన దగ్గర దొరుకుతాయండి కాన్సెప్ట్ నోట్లు ఏది ఎవరైనా ఎప్పుడు ఇక్కడ ఎవరు లేదు కదా మనం ఎవరుతాం ప్రతి నెల వచ్చి అడిగి కదా ఎవరన్నా మీరు అంటాడు మా ఉండి కొంచెం అరే బాబు ఒకటే ఒంటరిదిగా ఉంటుంది టయానికి ఇప్పుడు వడ్డీ ఇస్తే డబ్బులు కట్టుకుంటాం అనుకున్న టైంకి అసలు కూడా మనకు తెలియ చేస్తే పెద్ద కొడుకు బతిమాలేస్తున్నాడు రాజు పెద్దమ్మ ఈ పెద్దమ్మ ఎత్తమ్మా ఎక్కడి నుంచో వచ్చామంటే నాకు ఇంటికి వచ్చాము మనకి మనసు వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికంటే పొంది మనంగా చెప్పి ఇస్తానంటే కొంచెం చేతంగా ఇబ్బంది పెడతాను ఇలా అన్న కాకపోతే మీరు లేకపోతే నమ్మకం ఎవరో ఒకరు ఉండాలి కానీ మనిషి లేకుండా ఎవరు చెప్తే ఏం చెప్పలేం అటువంటి అక్కడ లెక్క మాకు మనిషి ఎవరు లేరు కదా ఇప్పుడు మీరు ఉంటేనేగా బాగుంటే ఆమె అడిగి తీసుకుంటే పర్లేదు రేపు మాకు తెలియదు కదా నేను డబ్బులు కాదు కదా ఆ నెల వడ్డీ కూడా తగ్గలేదు ఎవరి కాళ్ళకి ఇచ్చేసాను అంటే రూపాయి ఇచ్చేసి వడ్డీ అయినా కూడా ముసలి సరే అమ్మి పొలానికి రేస్టార్ కంటే వస్తానే దారిలో తగిలి దారిలో తెల్లారమంగళం అయినా కూడా ఇచ్చేసాము ఇవ్వండి 50 రూపాయలు తెస్తే 10 రూపాయలు అలర వస్తుంది అంత అవసరమా రూపాయి కాడ ఎవరికైనా సమస్య 10 రూపాయలు అలర వస్తుంది అంత అవసరం మనుషులు అక్కడే చచ్చిపోద్ది బయట ఎన్నో చూస్తున్నాం కదండి యాదవ చెరువులు అయిపోయాం సమస్య రూపాయలు కూడా వస్తున్నాయి అసలు డబ్బుల్లోనే కటింగ్ లేకపోతే కూడా చేసి ఇచ్చారు డబ్బుల్లో కటింగ్ తీసుకుని అలా చేసాడు మీరమ్మా మళ్ళీ ఏనాడని అడుగుతాను కూడా చేసుకుని నోటు తెచ్చుకున్నావా ఇక 104 ఉంటుందండి నోట్ పెట్టి చూద్దాం మేము నాకు తలకాయ రోడ్డు బాబు నేను పెట్టుకున్నా ఇంకా ఇల్లు ఆగిపోయిందని ఇంకా రోజు పేన తెస్తుందని పెట్టుకున్నాను కానీ లేకపోతే నాకు ఇచ్చి మనం ఎందుకు పెట్టింది కరెక్టే కాదని అంటే దానికోసమే కదా మనకి తలకాయ పెట్టిన తిన్నా అంటున్నాను అక్కడ తిన్నా అన్నాను అదే మన సత్తులు గారు ఉంది ఇప్పుడే వచ్చాను పచ్చగడ్డ కోసుకొచ్చి అక్కడ ఆడేసి సరిగ్గా రెండమంటారు మీ ఇష్టం ఫోన్ చేసి పెట్టేసి మాకు సరిపోతుంది ఒక నోటు సరిపోతుంది అది కాదు నాకు చెప్తున్నారు కదా ఒక నోటు మీద పెట్టుకుంటారా 2 పెట్టుకుంటారా మీ ఓటు కానీ లేదండి మీరు మా ప్రాసెస్ మీ దగ్గర మీకు ఎలా తెలుసు అలా ఇవ్వండి మాది కొంతమంది ఏం చేస్తారంటే 50,000కి నోటు రాయించుకుంటారు రాయించుకుంటారు అవి కొంతమంది ఇప్పుడు నేను తీసుకుని ఉంటాను 10 లక్షలు తీసుకున్నాను నోటు లేని ఉంటారు 10,000కి 5,000 కూడా 5,000 కూడా నోటు రాసుకుని ఉంటారులేండి అదే ఇప్పుడు ముద్ర వంకర వంకరగా వస్తుంది రాదు వంకరగా వస్తుంది ఏరు ముద్ర నీకు ఎందుకు 2 నెలలు టైం పెట్టాడు ఉండదులే మనకు 2 నెలలు సత్యనారాయణ వెంకట సత్యనారాయణ రాస్తాను కానీ వంకరగా ఇంకరగా వస్తుంది పర్లేదు అలాగే రాయండి అప్పుడు చదువులు ఉన్నాయి దోడకాడికి వెళ్ళమంటే దోడకాడికి గెలిచాం ఇక్కడేమో చదువుకోమంటేనేమో ఇక్కడ ఉప్మా తిని ఊరు మొక్కలాడు అక్కడ చదువుకుంటాం అక్కడ అందరికి మధ్యలో అందరూ వచ్చి ఈయన మధ్యలో మాకు వెళ్ళండి చిన్నగా అందరికీ నమ్మకం నువ్వే పెట్టుకో తాటి మీద పెట్టించు
ఏను ముద్ర అంత అడుతుంది చిన్నది పడదు పెద్ద పెద్ద ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు పాపం. మన దగ్గర ఒకటి ఉండాలా వాళ్ళ దగ్గర ఒకటి ఉండాలా? ఎవరి దగ్గర ఉంటుంది మీ దగ్గర ఉంటుంది. ఇదొద్దా? నాకెందుకు ఆయన డబ్బు ఇచ్చి డబ్బు ఇస్తున్నావు నువ్వు డబ్బు కింద ఇది మళ్ళీ మేము నోట్ తీసుకుని మళ్ళీ మీరే మాకు ఇవ్వాలని పెట్టాలి మళ్ళీ మేము కేసు అప్పుడు కాదు పెట్టాలి అప్పుడు మేము. నేను ఎప్పుడు వడ్డీకి ఇవ్వలేదు కదండి. ఏం మాట్లాడుకున్నావు ప్రాసెస్ అంతానే మాట్లాడుకున్నావా ఏంటి? వడ్డీ ఎలా ఇచ్చుకోవటం అన్నీ వాళ్ళు మాట్లాడుకున్నారు మనకు తెలియదు అసలు. 2 రూపాయలు కడుతున్నారు. 2 రూపాయలు కడికి డ్వాక్రా కట్టే రోజుకి నీ డబ్బు ఇచ్చేసుకునేలాగా అది ఇప్పుడు నా దగ్గర కొంచెం ప్రాసెస్ ఆయన చెప్పండి ముందు, మీరు మీకు చెప్పాలి. పెట్టించేసామని కాదు నెల నెల 2000 రూపాయలు వచ్చేసారా డ్వాక్రా కట్టే రోజున ఇచ్చారు. నువ్వు డ్వాక్రా ఎంత కట్టాలంటే నేను 3,600 ఉన్న 1600 వాళ్ళు కట్టుకెళ్ళి ఇచ్చేసి వాళ్ళే కట్టేమని అదేనా అప్పుడు నువ్వు సేవ్ అవుతావు. వడ్డీ మాట్లాడింది ఎవరితో మీరు? ఇప్పుడు వీళ్ళకే మనం ఇచ్చేది అమౌంట్ వడ్డీ మాట్లాడింది వెళ్తావు కదా. అదే డ్వాక్రాలో ఆడవాళ్ళు మాట్లాడుకున్నారు. సరే ఇప్పుడు అమౌంట్ తీసుకుంటే ఎవరు మీరేనా? అదే మీకు చెప్తాను అందుకే అంటున్నా. ఇదిగో అది 2 రూపాయలు వడ్డీ మాట్లాడుకున్నావు కదా. 2 రూపాయలు మాట్లాడుకుంటే వాళ్ళు 2000 నువ్వు డ్వాక్రా కట్టడానికి ఇచ్చేయాలి. వడ్డీ మొదటి వారం లోపు కట్టడానికి ఇచ్చేయాలి. ఉన్న 1600 వేసుకుని 3600 కట్టాలంట. నువ్వు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోద్ది ఆవిడ. అదే ఇప్పుడు మన దగ్గర చెప్పడానికి కూడా అదే కారణం. తాను ఎక్కడి నుంచి వచ్చేస్తాను మరి నేను అదే అంటున్నాను. ఏం చెబుతున్నా అంటే వాళ్ళే కడతారు కాబట్టి ఉన్న 1600 అట్టుకెళ్ళి వాళ్ళకి చేతికి ఇచ్చేస్తే వాళ్ళే కట్టుకుంటారు. ఆ బాధ అంతా అలా పడతారు. నువ్వు సేవ్ అవుతావు అని చెబుతున్నాను ఆవిడ. అంతేగా మాట్లాడుకున్నారు. నవంబర్ కదండి ఇది. దాని మీద రాయరండి మాట్లాడుకున్నారు అంతే కదా. నేను లేను కదా. నోటు మీద డేట్ అయితే రూపాయికి రూపాయి వేసి రాయాలి. ఆ వడ్డీ రూపాయన్నరంతో రాయాలి. అటువంటిది ఒక పేపర్ మొత్తం నెల నెల ఇచ్చేస్తారు. ఇవ్వకపోయినప్పుడు మనం ఏ రోజు కావాలి ఆ రోజునే నోట్ పూర్తి చేసేసుకుని చేసుకోవచ్చు. డేట్ అయితే మనకు పూర్తి తెలియదు ఆ డీటెయిల్స్, అందుకనే ఏం రాలేదండి రాసి ఉంటాం. నన్ను ఒకసారి ఓపెన్ చేయండి. మామూలుగా నాకు ఈ డేట్లో నేను ఫోటో తీసుకున్నాను అనుకో, నేను తీసుకెళ్ళేది ఈ డేట్ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు ఇస్తారంటే వడ్డీ మీకు నెక్స్ట్ మంత్ నవంబర్లో మీకు ఎవరో ఏంటి డిసెంబర్ 1 ఇచ్చేస్తారు మీకు. ఏమండి అంతే కదా. అప్పటికి నెల 5 రోజులు అయిపోతుందండి. అవునా? మీరు డిసెంబర్లో నవంబర్లో ఇవ్వరా? ఇప్పుడు మనం ఇచ్చిన 5 రోజులే కదండి. ఇప్పుడు వచ్చింది నవంబర్గా. ఇది అక్టోబర్ కదా. అక్టోబర్ ఎండింగ్ అవుతుందిగా. 4 రోజులే ఉంది. 5 రోజులే ఉంది. మరి అదే ఈ నెల తీసేదంటే నా నవంబర్ తీసేస్తారు. ఈ నెల అంటే ఈ నెల కాదు, ఈ నెల 4 రోజులే కాదు, నవంబర్ కూడా తీసేస్తారు. అక్టోబర్ కదండి. నవంబర్ గడిచినాక ఇది డిసెంబర్ 1 మీకు ఇస్తారు. డిసెంబర్ 1 మీకు వడ్డీ ఇస్తారు. అప్పటి నుంచి మీరు ఫుల్ అమౌంట్ ఎప్పుడు ఇచ్చేస్తారండి? వాళ్ళకి డ్వాక్రా తీసుకుంటుంది వాళ్ళ పిల్ల తీసుకుని 2 నెలలు 3 నెలలు ఇచ్చేతానని అన్నారు. అనేది అవదు. మామూలు మాట అనేది వీళ్ళు చెప్పుకోవాలి కదా. ఎన్నాళ్ళు మేము ఉంచుకుంటాం, ఆ తర్వాత మేము అసలు అమౌంట్ కడతాం. డ్వాక్రా అంటే 200 పట్టుద్ది రావట్లేదండి నాకు తెలిసి. వీళ్ళు డ్వాక్రా రావడం అంటే వీళ్ళు గ్రూప్ వేరే మాది అది వేరా. ఓకే ఓకే ఓకే. ముత్యాలపల్లి పిల్ల. మేము 7 గ్రూపులో ఉన్నాను. మాట్లాడుతున్నాను. ఇప్పుడు వీళ్ళ కూతురు గారికి గ్రూప్ వస్తే అప్పుడు వస్తే మీకు ఇస్తారు. ఏంటంటే మీకు నవంబర్లో రాదు, డిసెంబర్ 1 మీకు ఇస్తారు. అప్పటికి నెల 4 రోజులు అయిపోతారు కాబట్టి వస్తారు ఇస్తారు. ఇందులో నా ఒపీనియన్ ఉందండి. కోడిపుంజుకొస్తానన్నా రాలేదా? ఒకటి ఉందన్నానుగా. కోడిపుంజు ఉందని చెప్పాను. కోట బియ్యం ఇచ్చేటప్పుడు ఇలా అడిగి నేను పెద్ద కొడుకు మాట్లాడుకున్నాము డబ్బులు ఇష్యూ. ఇతను ఓకే అతను అయితే వాళ్ళు ఇప్పుడు రాలేదు, వాళ్ళ ఇంటికి ఉన్నారండి. వాళ్ళ నాన్నకి బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళిందంట చెప్పింది. పిల్లోడు లేడు, లైన్కి ఆటోని జనం తీసుకెళ్తా ఉంటాడు కోటకి. అదేనండి. సరే అప్పుడు వాళ్ళు హాస్పిటల్ ఉంటారు కాబట్టి అలాగే వచ్చారు.
ఎవరైనా ఒకటేగా మీకు ఒకే పరి 20,000 అక్కడ రాసేసి పిల్లలకి ఇచ్చినా ఈయనకి ఇచ్చినా ఒకటే ఒకటేగా నాకు బాగా అది మీకు వీళ్ళంతా ఒకటే అని మనం ఫోటో తీసుకో. డబ్బులు తీసుకుంటాడు ఇచ్చుకుంటాడు వస్తావా కొడుకుందికి ఎప్పుడు సాయంత్రాలు అయిపోయింది పట్టుకెళ్ళిందా సరే నాకు బ్లేడ్ ఒకటి ఇచ్చి ఆ పక్క వాళ్ళు వద్దు అన్న వాళ్ళకి అడిగితే వాళ్ళ దగ్గర ఉంటాయంటే పొగాకులు సారా ఆయన చేతిలో తట్టుకోవచ్చు అవి ఇచ్చి ఎండకపోయింది ఆ సీటు దాంతో కలిపి ఫోటో తీసుకో. అది ఫోటో తీసుకో. ఫ్రూటీ 60 రూపాయలు. తీసుకున్నా రెండోటి ఇంకొకటి ఇది పలానా డేట్ తీసుకున్నాను డేట్ డేట్ బాగుంటుంది మనకి డేట్ ఐడెంటిటీ ఇక్కడ వేసే ఉంటాయి కానీ ఇంకేం ఈ రెండు కవర్లో పెట్టి డబ్బులు ఆకలి టైం అయిపోయింది అప్పులు గారా ఇందాక ఎంత పని చేశారు తెలుసా ఆయన వెళ్ళిపోయాడు ఆటో ఫోన్ చేసి ఎక్కడికో సాకలో నీళ్ళు దాటి పరిగెత్తుకెళ్తే ఎంతసేపు ఫోన్ చేసి ఎత్తుతుంది బాబా అర్జెంట్ పని బాబా మా ఎల్లుడు వచ్చి అక్కడ ఉన్నారంటే హాస్పిటల్కి వెళ్ళిపోయాను రాను అది ఇది అన్న సీతాతో వచ్చాను మేము నడిచి వెళ్ళిపోయాను కాయగూరలు కొట్టుగా మళ్ళీ వచ్చాడు వెనక్కి ఎమ్మటే వచ్చేసాడు ఏంటో అయిపోయింది చూడండి. కలిపిద్దాం వాళ్ళే ఇచ్చేపోతున్నారు పద్మలో మామూలు లైన్ ఇలా ఫోన్ చేసి పట్టుకోమని అంటే వచ్చి ఎంతండి 240 అండి అవునండి అయిపోయింది ఇచ్చేయండి కావాలి ఇంకోటి ఒకసారి మీరు ఎక్సెస్ ఇచ్చేద్దాం యాభై అండి తగ్గలేదు బాయ్ ఇన్ఛార్జ్ ఇప్పుడు కదా
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152, 153, 154, 155, 156,
68, 69, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 20,000. 70,000. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 9,500 అంటే ఎక్స్ట్రా ఎంత మనం మాకు 100 వస్తాయి కదా, ఇంటి దగ్గర 200 ఇచ్చారు నాకు, 300 వచ్చి అక్కడ 500 కట్ అయిపోయింది. బ్యాంకులు ఉన్నాయి. సర్లేండి, అవి ఎందుకులే కానీ ఇప్పుడు వీళ్ళు మీకు ఎంత ఉన్నారు? 100 400 కలిపి ఇవ్వండి. 9,900 ఎంతలో 400 ఒకసారి చూసుకోండి, చెప్పండి చూసుకోండి సార్. 500 వచ్చినాయి కానీ ₹100 తగ్గింపు అంతే. 80,000కి 100 తక్కువ. అది మీరు చూసుకుందరే, మీరు ఏం కంగారేం పడాల్సింది. మీరు ఎంత ఇస్తున్నారు? 100 తక్కువ 80 ఇస్తున్నారు అంతేనా? ఫోన్ ఒక్క మాట వాటర్ కొట్టి ఇస్తున్నా ఆయన దగ్గర డబ్బులేనా? ఏంటి వచ్చేస్తుంది, కుట్టాడు అన్నాను, వచ్చేస్తుంది. చిన్న పని మీద ఉన్నాను, వచ్చేస్తుంది. నాకు ఎండుకోండి దూరం వచ్చేస్తుంది. వంటకాలు ఇచ్చేసినాను, లేవు నా దగ్గర. ఓరే అమ్మ మూడు చూసుకుందరు కానీ నాకు ఒక ప్లేట్ ఒకటి ఇచ్చి ఒక 20 రూపాయలు పోగా కొంచెం సకల పెట్టి ఒక అది పెట్టి కోడికాడ ఉంటున్నట్టు చూడు, అవి చూడు బేట్లు మాట్లాడుకోలేనండి, మాట్లాడుకోలేనా? కోడ్లే అయ్యే పుంజులు ఒకటి 50 సేలు 40 పుంజులు ఆడుకుంటున్నారు, భగవాన్ చెప్పాడు. అది వేయించుకున్నాడు కదా, దగ్గర జీతానికి ఉన్నాడు. ఏంటి మా అల్లుడు అండి 12,000 రాధాగారు, మా అల్లుడు మా చిన్నాడు పప్పు ఇచ్చేసావుగా. అడుగుతున్నారా ఎవరండి? ఎంత అది అవి కవర్లో పాడు అడుగుతున్నారేమో ఎర్ర ఆంకిస్తాను నీకు. రాదు పాలు తీసుకుంటున్నా. వాటర్ తీసుకుందండి అక్కడ నీళ్ళు మళ్ళీ తాగండి తాగల ఇంటి దగ్గర తిన్నాక తాగుతాం మళ్ళీ వచ్చినాక. ఆ నీళ్ళు బాగానే ఉంటాయి కదా, డైలీ అలవాటు లేదు. కాదు బోర్లు నీళ్ళు మనయ్యి మినరల్ అలవాటు అయిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. వాళ్ళు తీసుకుని మీరేం తీసుకోవాలా? ఏం చేసావా? ఇప్పుడు తెచ్చారు అదే కదండి, అటు నుంచి రావడం లక్ష్మీపురం నుంచి ఇదే రావడం. వచ్చి ఇక్కడ ఆపి మీకు ఫోన్ కొన్నిసార్లు ఏం తిరుగుతామని ఇక్కడ ఆగిపోయాం. అదే ఇంకోతే ఒకటి కూడా తెచ్చేసుకుంటే తలకపోతే కూలింగ్ ఇచ్చండి తగ్గిపోతాం. వీటికి దానికి ఆంకిస్తానే వచ్చినాయి సరే ఉండండి. మంచిది. ఎవరు లేరు ఇంటికాడ. బోర్లో మ్యాచ్